దుబ్బాక ఉప ఎన్నికల్లో గోబెల్స్ ప్రచారం బీజేపీకే చెల్లిందని మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. తెలంగాణ ప్రజలకు రాష్ట్రానికి గడిచిన 6 ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వం అడుగడుగునా అన్యాయం వివక్ష చూపుతూనే ఉన్నదని స్పష్టం చేశారు. రాష్ట్రానికి ఏ విధంగానూ సహకరించకపోగా అప్పటికే మంజూరైన అనేక ప్రాజెక్టులను కూడా రద్దు చేసిందని వివరించారు. తెలంగాణకు అన్యాయం చేస్తూనే ఉంటాం, పొట్టలు కొడుతూనే ఉంటాం, కానీ రాష్ట్ర ప్రజలు బీజేపీ పల్లకి మోయాలన్న విధంగా ఆ పార్టీ వైఖరి ఉందని నిప్పులు చెరిగారు. తెలంగాణకు తీరని అన్యాయం చేసిన బీజేపీకి మళ్లీ రాష్ట్ర ప్రజలను ఓట్లు అడిగే నైతిక హక్కు ఉన్నదా? తెలంగాణపై సవతి తల్లి ప్రేమ చూపిస్తున్న ఆ పార్టీకి ఎందుకు ఓటు వేయాలి అని మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. ఈ మేరకు మంత్రి హరీష్ రావు 18 ప్రశ్నలతో కూడిన లేఖను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్కి రాశారు. తెలంగాణ ప్రజలపై ప్రేమ, చిత్తశుద్ధి ఉంటే వీటన్నింటికీ సూటిగా సమాధానం చెప్పాలని మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. అదే గుజరాత్కు మీరు ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ టెక్నికల్ సిటీ పేరు మీద నిధులిచ్చి తెలంగాణకు అప్పటికే మంజూరైనటువంటి ఐటీఐఆర్ను రద్దు చేసి ఈ తెలంగాణ యువతకు అన్యాయం చేసిన ఈ బీజేపీ ప్రభుత్వానికి, ఈ పార్టీకి ఎందుకు ఓట్లేయాలి అని నేను అడుగుతా ఉన్నా. కాజీపేటలో వ్యాగన్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తామంటే తెలంగాణ ప్రభుత్వం స్వంత నిధులతో భూమిని కొని మరి రైల్వే డిపార్ట్మెంట్కు స్థలాన్ని కేటాయిస్తే ఇలా వ్యాగన్ ఫ్యాక్టరీని రద్దు చేసి మా వరంగల్ ప్రజలకు అన్యాయం చేసింది బీజేపీ పార్టీయా కాదా? రాష్ట్రం ఏర్పడి 6 సంవత్సరాలు దాటితే ఇప్పటి వరకు నీటి కేటాయింపులు లెక్క తేల్చరు. కొత్త రాష్ట్రం ఏర్పడ్డప్పుడు 2 రాష్ట్రాల మధ్య నీటి పంపిణీ చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి. కానీ 6 సంవత్సరాల నుంచి మీనవేషాలు లెక్క పెడుతూ ఈరోజు 2 రాష్ట్రాల మధ్య మీరు అభ్యంతరాలను ప్రోత్సహిస్తూ 2 రాష్ట్రాల మధ్య వివాదాలను సృష్టిస్తూ తెలంగాణకు నీటి కేటాయింపుల్లో అన్యాయం చేస్తున్నది కేంద్ర ప్రభుత్వం కాదా? ఇలా బండి సంజయ్ గారు గుండె మీద చేసుకొని ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా. మేము తెలంగాణకు ఇది ఇచ్చినాం, అది ఇచ్చినామని బండి సంజయ్ గారు మాట్లాడుతూ ఉన్నారు. తెలంగాణకు జాతీయ ప్రాజెక్టు ఎందుకు ఇయ్యరు అని నేను అడుగుతా ఉన్నా. ఆంధ్రప్రదేశ్ పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినారు. తెలంగాణ బీజేపీకి అంత ప్రేమ ఉంటే ఇవాళ మమ్మల్ని కాదు మీరు అడగాల్సింది, మీ కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసి మా పాలమూరు ఎత్తిపోతల పథకానికో మన కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికో ఎందుకు జాతీయ ప్రాజెక్టు ఇవ్వలేదో ఇవాళ బీజేపీ సమాధానం చెప్పాలి. ప్రధానమంత్రి గారే చైర్మన్ గా ఉండేటువంటి నీతి ఆయోగ్ ఏం చెప్పింది? నీతి ఆయోగ్ ఇంటింటికి నల్లాబెట్టి దేశానికి ఆదర్శంగా తెలంగాణ ప్రభుత్వం మిషన్ భగీరథ కార్యక్రమం చేపట్టింది. చెరువుల పునరుద్ధరణ మిషన్ కాకతీయ మీద చేసినటువంటి కార్యక్రమం అత్యద్భుతమని, ఈ రెండింటికి కలిపి 24,000 కోట్ల రూపాయలు ఇవ్వాలని నీతి ఆయోగ్ కేంద్ర ప్రభుత్వానికి రికమెండ్ చేస్తే 24 పైసలు ఇవ్వకుండా అన్యాయం చేసింది ఢిల్లీలో ఉండే బీజేపీ కేంద్ర ప్రభుత్వం కాదా? రాష్ట్ర విభజన తర్వాత 1,153 మంది విద్యుత్ ఆంధ్ర ఉద్యోగులు ఇంకా హైదరాబాద్ లో కొనసాగుతా ఉన్నారు. ఆ ఆంధ్ర ఉద్యోగులను ఆంధ్రాకు పంపిస్తే తెలంగాణలో కొత్త ఉద్యోగాలు ఇచ్చుకోవచ్చు. ప్రతి సంవత్సరం 1,000 కోట్ల రూపాయల భారం పడుతుంది. ఈ సమస్యను పరిష్కరించండి, ఆంధ్ర ఉద్యోగులను ఆంధ్ర పంపండి అంటే మీన వేషాలు లెక్కబెట్టి 6 ఏళ్లు దాటినా ఈ సమస్య పరిష్కారం చేయకుండా ఏటా 1,000 కోట్ల రూపాయలు ఈ తెలంగాణ ప్రజల మీద భారం పడడానికి మీరు కారణం కాదా అని నేను అడుగుతా ఉన్నా. నేషనల్ హైవేల్లో గత ఎన్నికల ముందు 3,155 కిలోమీటర్ల జాతీయ రహదారులను తెలంగాణకు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించి రెండవసారి అధికారంలో రాగానే 1,300 కిలోమీటర్లకే పరిమితం చేస్తూ మిగతా 1,855 కిలోమీటర్ల జాతీయ రహదారులకు నిధులు ఇవ్వకుండా తెలంగాణకు అన్యాయం చేసిన బీజేపీకి నైతికత ఎక్కడిది? అయ్యా సంజయ్ గారు, నీకు ప్రేమ ఉంటే నువ్వు వెళ్ళి మీ జాతీయ పార్టీని ఒప్పించండి. 1,855 కిలోమీటర్లకు వెంటనే నిధులు విడుదల చేయాలని కోరుతా ఉన్నా. దాంట్లో మన దుబ్బాక రోడ్ కూడా ఉన్నది. హుస్నాబాద్ టు మెదక్, హుస్నాబాద్, సిద్దిపేట్, హబ్సీపూర్, రామాయణపేట్, మెదక్ జాతీయ రహదారిగా ప్రకటించి ఒక్క పైసా కూడా విడుదల చేయలే. అంటే మా దుబ్బాక జాతీయ రహదారిని పెండింగ్ లో పెట్టినందుకు, కాగితం ఇచ్చి నిధులు ఇయ్యనందుకు దుబ్బాక ప్రజలు మీకు ఓటేయాలా? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల 39 లక్షల మందికి పెన్షన్లు ఇస్తా ఉంటే బీజేపీ ప్రభుత్వం మాత్రం కేవలం 6 లక్షల మందికి మాత్రమే పెన్షన్లు ఇస్తా ఉంది. ఇచ్చేది 200.
ఆ ఇచ్చే 200 6 లక్షల మందికే ఇచ్చి ఈ గోబల్స్ ప్రచారానికి పాల్పడడం సబబేనా? గా 200 మొత్తం 39 లక్షల మందికి ఇచ్చి మీ నిజాయితీ రుజువు చేసుకోవాలని నేను బండి సంజయ్ గారిని నేను కోరుతా ఉన్నా. కేంద్ర ప్రభుత్వం దేశంలో 100 ఎయిర్పోర్ట్లు కొత్తగా పెడతామన్నారు. నిజాం కాలంలోనే వరంగల్లో ఎయిర్పోర్టుకు మామనూరులో భూసేకరణ జరిగింది. మరి ఆ ఎయిర్పోర్ట్ను ఎందుకు 100 ఎయిర్పోర్ట్లలో మీరు పెడతలేరో ఇవాళ వరంగల్ ప్రజలకు తెలంగాణ ప్రజలకు సంజయ్ గారు సమాధానం చెప్పాలి. తెలంగాణకు 2వ ఎయిర్పోర్ట్ ఉండద్దా? దేశవ్యాప్తంగా మీకు ఉండేటువంటి విధానంలో అనేక టెక్స్టైల్ పార్కులకు సహాయం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. మరి మా వరంగల్ టెక్స్టైల్ పార్కుకు ఎందుకు సహాయం చెయ్యరు అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. మీ కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి వరంగల్ టెక్స్టైల్ పార్కుకు నిధులు సాధించాలని చెప్పి నేను సంజయ్ గారిని కోరుతా ఉన్నా.